కొంతమూరు అఫీషియల్ కాలనీ శ్రీచక్ర సహిత శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో షష్ఠి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం కొంతమూరు అఫీషియల్ కాలనీ జడ్పీహెచ్ స్కూల్ రోడ్ శ్రీచక్ర సహిత శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాలు షణ్ముఖ పీఠాధిపతి శ్రీ 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 స్కంద స్వామీజీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. సుబ్బారాయుడు షష్ఠి సందర్భంగా భక్తులు క్షీరాభిషేకం, స్వామివారి గర్భాలయంలోకి మూల విరాట్కు అభిషేకం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి నగరంలో పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు, అధికారులు విచ్చేసి స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకున్నారు. ఈ సందర్భంగా షణ్ముఖ పీఠాధిపతి శ్రీ 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 స్కందస్వామి మాట్లాడారు. ఈ గుడి యొక్క మహత్యం వివరించారు. షష్ఠి రోజున స్వయంగా మూల విరాట్ అభిషేకం చేసుకోవడం భక్తులకు ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. మీరు వెళ్ళిపోయినా బయటకు వెళ్ళిపోండి. కలిసి కలిసి చేసుకున్నాం.
ఆడు మా దగ్గర మాట్లాడి మీ దగ్గర జై శ్రీరామ్ జై శ్రీరామ్ మహిళా వర్గాన్ని అందరినీ తీయాలి. జయగురు స్కంద కొంతమూరు షణ్ముపీఠం చారిటబుల్ ట్రస్ట్ శ్రీ చక్రసహిత శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మందిరంలో గత 13 సంవత్సరాలుగా స్వామివారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా షష్ఠి రోజున ప్రత్యేకించి స్వామివారి గర్భాలయంలోకి ప్రతి ఒక్కరిని కులమత భేదం లేకుండా ఎస్సీ అని కానీ ఎస్టీ అని కానీ అంటరానితనం కానీ ఇటువంటివి లేకుండా ఎవరు వచ్చినా విధిగా నియమాలు పాటిస్తూ సాంప్రదాయ దుస్తులలో స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళి పాలాభిషేకం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది. అలాగే అనేక వేల మంది వచ్చి స్వామివారి అభిషేకంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని వీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా స్వామి తీర్చడం, కొంగు బంగారంగా స్వామివారిని కొలుచుకోవడం జరుగుతుంది. అలాగే వివాహం కానీ సంతానం కానీ లేనివారు ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి వడిబియ్యం పట్టుకుని అలాగే జీలకర్ర బెల్లం స్వామివారి శిరస్సును పెట్టినటువంటి జీలకర్ర బెల్లం ప్రసాదంగా స్వీకరించి 41 రోజులు అనంతరం స్వామివారి అనుగ్రహంతో సంతానం పొందడం కూడా చాలామందికి జరిగింది. అందులో చాలామంది ట్విన్స్ కూడా ఉన్నారు. ఇప్పటికి దగ్గరగా 101 మంది సంతానం ఇక్కడ స్వామివారి అనుగ్రహంతో వాళ్ళు ఆ స్వామి ప్రసాదంగా పొందడం జరిగింది. ఇలాగే ఇంకా చాలా భక్తుల యొక్క కోరికలు స్వామివారు అనుగ్రహించడం ఇది చూడటానికి చాలా వింతగా ఉన్నా కానీ మాకు చెప్పడానికి మాత్రం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల కృత్తికా నక్షత్రంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలామంది భక్తులు ఈ సాంప్రదాయ దుస్తుల్లో ఏదైతే అభిషేక కార్యక్రమం గర్భాలయంలో జరుగుతుందో దానికి పూర్తిగా అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేయకుండానే ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు మరలా సంవత్సరం వచ్చేసరికి ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తుల్లో పంచి కండువా చీరలతో రావడం జరుగుతుంది. అలా కాని వారికి సివిల్లో వచ్చినటువంటి వారికి వాళ్ళు కూడా బాధపడకుండా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది గత 2 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా స్వామివారికి సివిల్లో వచ్చిన వాళ్ళు అంటే ప్యాంట్ షర్ట్లో వచ్చిన వాళ్ళు కానీ ఆడపిల్లల డ్రెస్లో వచ్చినా కూడా బయట ఉన్నటువంటి గర్భాలయం కాకుండా బయట ముఖమండపంలో ఉన్నటువంటి ఆ ప్రాకారంలో స్వామివారికి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కళ్యాణమూర్తులకు అభిషేకం చేసుకుంటూ వారు ఆనందాన్ని తృప్తిని వెలువచ్చడం మాకు ఎంతో ఆనందదాయకం. చాలా బాగా చేస్తారండి ఇక్కడ. టికెట్లు కానీ ఎలాంటి రుసుములు ఒక రుసుము టికెట్ ఎక్కడ రుసుము తీసుకోవడం ఇక్కడ ఉండదు. కళ్యాణాలు కూడా ఫ్రీగా చేస్తారు. ప్రతి దాంట్లో కూడా ప్రతి భక్తులు కూడా పెద్ద చిన్న కుల భేదాలు ఏమీ లేకుండా కూడా ప్రతి ఒక్కరిని ఆదర్శించి ప్రతి ఒక్కరిని కూడా చేరదీసి పూజలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయండి. ప్రతి నెల కృత్తిక మాసంలో కళ్యాణాలు కూడా చేస్తారు. మంగళవారం కూడా అభిషేకాలు 4 అభిషేకాలు చేస్తారండి. భక్తులందరికీ కూడా భోజనాలు ఉంటాయి. ఇక్కడ అన్న సమారాధన ఉంటుంది. ప్రతి మంగళవారం కూడా కళ్యాణంలో కూడా అన్న సమారాధన ఉంటుంది. ప్రతి నెల కృత్తిక నక్షత్రం రోజుని కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. లో కూర్చున్న వాళ్ళు రెండో కళ్యాణానికి వచ్చేసరికి మాకు పెళ్లి కుదిరిందని నిదర్శనాలు ఉన్నాయండి. అలాగే పిల్లలు లేని వారు ఎంతోమందికి వడిబియ్యం పెడతారు స్వామి గారు. ఆ ప్రసాదం వల్ల మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వచ్చారండి కవల పిల్లలు పుట్టారనేసి అది స్వామి ప్రసాదమేనండి. మా షణ్ముఖపీఠం స్వామి చేసే పూజలు కూడా అలాంటి వారి కోసం, తర్వాత ఆరోగ్యం బాగోలేని వాళ్ళ కోసం, అలాగే చాలామంది కోసం అనేక రకమైన ఇబ్బందులతో ఉన్నాం స్వామి అని మేము మా స్వామిని ఆశ్రయించగానే ఆయన 1 రూపాయి తీసుకోకుండా మా కోసం పూజలు చేస్తారండి.